బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పేపర్లెస్ విధానంతో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేబినెట్. సెబ్ రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాంతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ పేరు, బొమ్మలు, రాజకీయ పార్టీల లోగోలు తొలగించేందుకు కేబినెట్ ఆమోదించింది. దాంతో పాటు ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా 2774 రేషన్ దుకాణాల ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు కేబినెట్ సభ్యులు తీర్మానించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ఈ సమావేశంలో పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై డీటెయిల్స్ ఏంటి శివ? చూసుకుంటే ఏపీ కేబినెట్ దాదాపుగా 3 గంటల పైగా కూడా కొనసాగింది. అనేకమైన అంశాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ లో కీలకమైన అంశాలకు సంబంధించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సాగునీటి సంఘాల ఎన్నికలు, అలాగే కొత్తగా నూతన మద్యం పాలసీకి సంబంధించి ఏదైతే 4 రాష్ట్రాల్లో పర్యటించిన బృందానికి సంబంధించి కూడా అనేక ఒడిదుడుగులు, అనేకమైన ఇష్యూస్ వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. దీనిలో భాగంగానే దాంతో పాటుగా పూర్తి స్థాయిలో 2014 నుంచి 19 వరకు ఏ రకంగా అయితే ఉన్నదో అదే పాలసీని అమలు చేయాలనేది కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే వైసీపీ ప్రభుత్వం చేసుకున్న రివర్స్ టెండర్ విధానాన్ని రద్దు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే పాత విధానంలోనే టెండర్లు పిలిచాలని చెప్పి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంటే ముఖ్యంగా ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గతంలో కొనసాగిన పాలసీని అమలు చేయాలని చెప్పి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ రద్దు చేస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి జగన్ ఫోటో తొలగింపుని కేబినెట్ ఆమోదించింది. అలాగే సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. పోలవరం ఎడవ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం తెలుపుతూ, అలాగే ఈ పనుల్లో గతంలో ఎవరైతే కాంట్రాక్టర్ కొనసాగారో తిరిగి అతనికే కొనసాగించాలని చెప్పి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని కేంద్రానికి పంపి కేంద్రం నుంచి అనుమతి తీసుకుని వచ్చి తిరిగి పనులు ప్రారంభించాలనేది ఏపీ ప్రభుత్వ ఆలోచనగా కూడా కనిపిస్తా ఉంది. అలాగే గ్రీన్ వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ భూములు ఏదైతే గతంలో అనుకుందో వాటన్నిటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉన్న భూములన్నీ కూడా పెండింగ్ లో పెట్టాలని చెప్పి ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపినట్టు తెలుస్తా ఉంది. అలాగే వచ్చే నెల 1వ తేదీ నుంచి జరగబోతున్న ఏదైతే రెవెన్యూ సదస్సులకు సంబంధించి కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చ నడుస్తా ఉంది. ప్రసన్న శివ, అలాగే పాసు పుస్తకాలపై కూడా పూర్తిగా జగన్ బొమ్మలు కానీ ఉన్నటువంటి రాజకీయానికి సంబంధించిన లోగోలను కూడా పూర్తిగా తీసివేయాలని కూడా కేబినెట్ ఆమోదించింది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా చూసుకుంటే గతంలో ఏదైతే కేబినెట్ కు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం, గతంలో కొంతకాలంగా కూడా దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్న పరిస్థితి కూడా కనిపించింది. ప్రస్తుతానికి సంబంధించి ఏదైతే ఏపీ కేబినెట్ కు సంబంధించి జగన్ పై పట్టాదారు పుస్తకాలకు సంబంధించి ప్రతి దాని మీద కూడా జగన్ బొమ్మ ఉంది, దాన్ని తొలగించాలని చెప్పి గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించి కూడా కేబినెట్ పూర్తి స్థాయిలో కూడా ఆమోదం తెలిపి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఏపీ కేబినెట్ కి సంబంధించి జగన్ ఫోటోలు తొలగించి ఆ ప్లేస్ లో రాజముద్ర వేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.